ప్రజాజాగృతి ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈనాడు చూద్దాం. చెదురుతున్న కెనడా కళలు, విద్యార్థులకు తగ్గిన ఉద్యోగావకాశాలు, ట్యూషన్ ఫీజులు 20% పెంపు, భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు, శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే. ఇది ఎవరైతే ఉత్సాహంగా కెనడా బయట దేశాలకు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నామో వాళ్లకు చాలా ఇబ్బంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. అటువంటిది వెళ్ళే వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర నుంచి కెనడాకి వెళ్ళేటప్పుడు 2021లో 1,02,688 మంది లేదు. దాని తర్వాత మళ్ళీ 2022 సంవత్సరంలో 1,85,855 మంది. దాని తర్వాత 23 సంవత్సరంలో మళ్ళీ పెరిగింది. 24 ఆగస్టుకు వచ్చేటప్పటికి చాలా తగ్గిపోయింది. మళ్ళీ 23లో ఉన్నదానికంటే సంఖ్య కంటే 50% పడిపోయింది. అంటే ఇంత ఉంది ఆగస్టు వరకే. ఇప్పుడు ఇది ఇంకా కష్టమే కదా. కాబట్టి ఎవరైనా ఉత్సాహికులు ఉన్నారో మీరు వెళ్ళాలనుకున్న కష్టమే. ఇప్పుడు అక్కడ కెనడా పెద్ద ఎత్తున స్టడీ వీసాలు ఇస్తుండడంతో ముఖ్యంగా భారత్ నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు అక్కడికి వస్తున్నారు. గత ఏడాది నివాసానికి ఇల్లు కూడా దొరకని పరిస్థితి. దీనికి తోడు కెనడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, జీవన వ్యయం పెరిగింది, జాబ్ మార్కెట్ బాగా డీలా పడింది. ఒక చిన్న గదిలో 2-3 మించి భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. డిమాండ్ ఏర్పడింది, ఇళ్ళ అద్దెలు బాగా పెరిగాయి. పార్ట్ టైం ఏదైతే ఉద్యోగాలను అవి కూడా దొరకడం లేదు. దీంతో వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు భారతీయ విద్యార్థులు ఒక కోర్సు పూర్తయిన తర్వాత మరొకటి చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు బంధువులు తెలిసిన వారి ఇళ్లలో ఉంటూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇది వ్యవస్థ. మనం అంటారు కదా, పెద్ద మనుషులు చెప్పినట్టు దూరపు కొండలు నునుపు అంటే ఇదే అనమాట. అక్కడ వెళ్ళి అమెరికాలో ఏదో సంపాదిస్తారు మా వాళ్ళందరూ. నేను కూడా పోవాలా, కెనడా పోవాలా, కెనడా పోతే మా వాళ్ళు కూడా బాగా సంపాదించరు అంటే కొందరు సంపాదించడం ఉండరు, లేరం కాదు. కానీ ఆ రకంగా నేను కూడా సంపాదిస్తాం పోయేలో కొందరు సంపాదించుకుంటూ, కొందరు అక్కడ పరిస్థితి ఆగమ్య గోచరం ఉండడం వల్ల ఇక్కడికి రాలేక, అక్కడ ఇమ్మడలేక ఏదో పని చేసుకుంటూ జీవితం వెళ్ళదీస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఉన్నారో ఇక్కడ కన్న తల్లిని ఉన్న ఊరును వదిలేసి మీరు అక్కడికి వెళ్ళి అవస్థలు పడుతూ, వీళ్ళకి ఏంటంటే పోయిండు అనే సంతోషం తల్లిదండ్రులకు కొడుకు సంపాదించడం ఆశ బాగానే ఉంటుంది. కానీ విద్యార్థి అక్కడ అవస్థ పడడం వల్ల మీకు సంపాదన లేదు, దాంతోపాటు తల్లిదండ్రులు కూడా మానసిక శోభ. కాబట్టి ఆ చదివేదో ఇక్కడనే చదువుకుంటూ మీ దగ్గర పుట్టిన ఊర్లోనే ఉంటూ మీ తల్లిదండ్రులు మీ బంధువులు అందరి మధ్యలో ఉంటూ దూరం పోయి బాధపడే కంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోవద్దని కాదు, కానీ పరిస్థితులకు అనుకూలంగా లేవు. కాబట్టి వెళ్ళే విద్యార్థి ఎవరైతే ఉన్నారో అక్కడికి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇబ్బందులు ఇక్కడ కష్టపెట్టి ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి వీళ్ళందరూ దూరం చేసుకుని పోయిన తర్వాత అక్కడ మీరు అవసరం పడుతూ ఇంత అయింది కదా మళ్ళీ నేను పోతే అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పేసి ఒక కోర్సు అయిపోయింది, నెక్స్ట్ ఇంకో కోర్సు చేస్తున్నారు. జీవనోపాధి సరిగా లేదు, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అందరూ బాగా పెట్టేప్పటికి ఏంటంటే రూమ్ రెంట్స్ పెరిగిపోయినాయి, ఉండదామంటే మనకు కూడా ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ఎవరైతే ఔత్సాహిక విద్యార్థులు ఉన్నారో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసి మీకు అక్కడ సానుకూలంగా 100% అన్ని సానుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి తప్ప ఏదో పోదాం అందరూ వేరు నేను కూడా పోతా నాకు కూడా అంటే అదృష్టం పరీక్షించుకుందాం లేదనుకున్నా కానీ కొంచెం కష్టం. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, పోవడానికి ఖర్చు, ఇక్కడ అన్నీ మనం అప్పుల పాలై ఏదో తీరుస్తాను మనం అనుకుంటే కానీ తల్లిదండ్రులు కూడా భారమే కదా. వీళ్ళందరూ వదిలేసిపోవడం వల్ల ఇది కూడా ఇబ్బంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మీరు అక్కడ 1,00,000 సంపాదించినా ఇక్కడ 50,000 సంపాదించినా పెద్ద ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ 50 సంపాదించుకుని హాయిగా బతకొచ్చు అందరితో పాటుగా ఉన్న ఊర్లో. కాబట్టి తల్లిదండ్రులు కళ్ళం కూడా ఉంటాం, వాళ్ళ వృద్ధాప్యం వస్తున్నది. చాలామంది కూడా చూస్తున్నాం, చాలామంది పాత వెళ్ళినోళ్ళు కుటుంబాలలో ఉన్నారు, బిడ్డలు కొడుకులు అందరూ ఎక్కడెక్కడ దేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటున్నారు. చెప్పడానికి గొప్పగా ఉంది. ఏమంటే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, ఇంకెక్కడ దేశాలు ఉన్నారు, నా బిడ్డ అందరూ సెటిల్డ్, కానీ మీరు ఎక్కడ ఉంటారు అయ్యా అంటే అనాథాశ్రమంలో ఉంటున్నారు, చేసేవారు లేక. కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులు గతిస్తే రావడానికి సమయం పడుతుంది వాళ్ళకు. ఇంకా కొందరు మా ప్రభుత్వం ఎట్లున్నారంటే మీరు లైవ్లో చూస్తామండి, మీరు చేసేయండి మిగతా కార్యక్రమాలు ఉన్నా దానికి నేను డబ్బు పంపిస్తే అనే స్థితిలో కూడా వచ్చింది. అంటే మానవ సంబంధాలు కూడా, ప్రేమలు ఆప్యాయతలు కూడా దెబ్బతినే పరిస్థితులు కొన్ని చూస్తున్నాం మనం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో ఎవరో చూసేసి పోయి సంపాదిస్తారా కంటే ఇక్కడున్న దాన్ని సంపాదించినా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉపాధి ఉంది, చేసే పనులు మస్తున్నాయి, చేయాలనుకున్న వాళ్ళకి చాలా పనులు చేయడం ఉంది. అక్కడనే పోయి ఇప్పుడు చాలా కొంచెం చూస్తాం దుబాయ్ కూడా వెళ్తారు జరుగుతుంటుంది. ఇక్కడ వ్యవసాయం చేసే పని వ్యవసాయం ఉన్నా వదిలేసి దుబాయ్కి వెళ్తారు. అక్కడ పోయి ఏం పని చేస్తారు అంటే లేబర్ పని చేస్తారు, చెప్పుకోవడానికి దుబాయ్. మరి అదే పని ఇక్కడ వ్యవసాయం చేసుకున్నట్టయితే లేదు ఇక్కడ కూలి చేసుకున్నట్టయితే అంటే ఇక్కడ నామోషి అనమాట. మనకు ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ నేను ఈ పని చేయాలన్నా. ఇక్కడ తప్పు పని చేయనంత వరకు ఏ ఇబ్బంది లేదు. మంచి కష్టపడే వరకు ఎప్పుడైనా
కష్టపడితే గుర్తింపు ఉంటుంది తప్ప అనుకుంటారు, తెలియనోడు ఏదో అనుకుంటాడు, అబ్బా ఈ పని చేస్తున్నాం అనుకుంటాడు. కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం తప్పని చేస్తలేం కాబట్టి ఏ పని చేసుకున్నా తప్పు చేయకుండా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఎక్కడ కూడా పాల్పడకుండా కష్టపడి పనిచేసే వరకు ఎప్పటికైనా ఒకరోజు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇక్కడ భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మనం అక్కడ పోతే ఎట్లా నష్టపోతాం, లాభం ఏముండదని చూసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులారా, మీ భవిష్యత్తు అంతా మళ్ళీ ఇబ్బంది అంధకారం కాకుండా ఉండాలంటే ఒకసారి 1-2 సార్లు ఆలోచించండి. మీ తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి. ఇంకా మీకు తెలిసిన వారు ఉంటే అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా రావచ్చా వద్దా అనేది కూడా కనుక్కొని అప్పుడు నిర్ణయం తీసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే 50 మంది విచారణ, 16 మంది అరెస్టు. ఇది కలెక్టర్పై దాడి జరిగిన అగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత, ఢిల్లీలో తిరిగి తనిఖీలు, పరుగుని అదుపులోకి, కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇది దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ఈ కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ఏదైతే దాడి జరిగిందో అలా 16 మందిని అరెస్ట్ చేసిండ్రు, కొడంగల్ కోర్టులో హాజరుపరిచిండ్రు. ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణపై అభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామసభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఇతర అధికారులపై వాహనాలపై సోమవారం పలువురు గ్రామస్తులు, రైతులు దాడి పాల్పడిన విషయం విదితమే. ఇలా ప్రధాన కుట్రదారు సురేష్ రాజ్, నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు, మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి, దాడి ఘటనపై సీఎం సీరియస్, మంత్రి శ్రీధర్బాబు సమీక్ష, దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించాం, అధికారులపై దాడులు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా శిక్షిస్తాం, మంత్రి శ్రీధర్బాబు. ఇదైతే వాస్తవమే. అక్కడ మీకు భూమి వద్దు అని అనుకుంటే మీకు ఆలోచన ఉంటే మీరు అక్కడనే మీ ఊర్లోనే మీరు కూర్చున్నారు, కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ విషయం మీరు చెప్పినట్టయితే సమస్య అన్నది ఏముండదు. మీ ఇవ్వడము ఇవ్వకపోవడం అన్నది మీ సొంత భూమి కాబట్టి ఇదే మీరు బాధ అంటే చెప్పే హక్కు మీకు ఉన్నది. ఆ హక్కును ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని వచ్చే అధికారుల మీద దాడి చేయడము, ఆ వాహనాల మీద దాడి చేయడము, ఒక అధికారి మీద దాడి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా హర్షించదు. ఇది ఎవరు దీని వెనకాల ఉన్నదన్నది ఖచ్చితంగా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఇటువంటి ఘటనలన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే దీనిలో కఠినంగా శిక్షించాల్సింది ఎవరినైనా, అది ఎవరన్నా కానీ ఎంత పెద్ద ఎవరన్నా. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరో మీకు ప్రోద్బలం ఇచ్చిరా లేదా మీకు వచ్చిన ఆవేశమైనా కానీ మీరు అక్కడ కలెక్టర్ గారు, జిల్లా పాలనాధికారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యను విన్నవించాల్సింది. మేము భూములు ఇయ్యమయ్యా, మా పరిస్థితి ఇది, మీరు ఇక్కడ చూసుకోండి అంటే మీ కలెక్టర్ బలవంతంగా అయితే మీరు ఖచ్చితంగా తీసుకునే లేదు కదా. అలాగే ఇట్లా తీసుకునే ఆలోచన ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అందరూ ఊరు మొత్తం అందరూ కలిసి మీరు కోర్టును ఆశ్రయించాల్సింది. బలవంతంగా భూములు అయితే ఇక్కడ కూడా ఏ చట్టాలు కూడా బలవంతం లాక్కోవాలన్నది ఏ చట్టంలో లేదు. అది పరిశ్రమ కోసం పెడతారు, ఫార్మసిటీ కోసం. అదేదో దేశానికి ఉపయోగపడే పనులు ఉన్నది ఖచ్చితంగా ఏదైనా అటువంటి దానిలో ఖచ్చితంగా అవసరమో అని ఉంటుంది తప్ప ఈ పరిశ్రమ ఇక్కడ కాకపోతే ఇంకక్కడనే పెడతారు. పక్కన ఇంకా ఏమంటారు గవర్నమెంట్ భూముల్ని అక్కడ పెట్టవచ్చు, లేదా కొండ ప్రాంతాలను ఎక్కడ ఉండొచ్చు, లేదా ఇంక పక్క ఊర్లో పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ రకంగా అధికారులపై దాడి చేయడం అన్నది ఎవ్వరు కూడా హర్షించరు. ఇది రైతులు మరి రైతులకు వచ్చిందా లేకుండా ఎవరు దాని బ్యాక్ ఎవరు దాన్ని దాడికి పాల్పడే విధంగా ఉత్సాహపరిచిండ్రు, వాళ్ళను రాంగ్ గైడెన్స్ చేసిర్రు. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలా. అధికారులు అంతమంది వచ్చి మనం లైవ్లో చూస్తున్నాం. ఏది అధికారులు వచ్చి సమ్మేళనం పాటించండి అని చెప్పినా కానీ వీళ్ళు ఒకటే గోల తప్ప దాని విధంగా దాడికి పాల్పడడం జరిగింది. లేడీస్ అందరూ వచ్చారు కాబట్టి ఆయన కూడా ఏమనలేక అక్కడున్న కలెక్టర్ గారి సెక్యూరిటీ అవుతుందో ఆయన కూడా రక్షణ వలయంగా అధికారులందరూ కూడా రక్షణ వలయంగా ఏర్పాటు చేయడం జరిగి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళాం. ఒక అధికారులు అయితే కొందరు కారులో కూర్చొని బయలుదేరేటప్పుడు కూడా కారు పైన రాళ్ళేయడం జరిగింది. మనం అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఒకసారి మీరు ఆవేశంలో లోనే ఉండొచ్చు, కానీ దీనికి వల్ల జరిగిన నష్టం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేసిన పని ఎంతవరకు సమంజసం అన్నది కూడా రైతులు ఆలోచించాలా. రైతు పక్షాన మాకు నిర్ణయం జరుగుతుంది అనుకున్నప్పుడు చట్టాన్ని ఆశ్రయించేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఒకటి అధికారులు వచ్చింది ఎందుకోసమైనా భూములు రాసి తీసేసుకోవడానికి రాలే కదా, దానిపైన మీకు అవగాహన కల్పించడానికి వచ్చిన అధికారి. మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, ఇష్టం లేకుండా వదిలేసేస్తే అయిపోయింది కదా. కానీ ఈ రకంగా దాడికి పాల్గొనడం అన్నది కరెక్ట్ కాదు. ఇక ముందు కూడా ఇటువంటి ఎవరైనా కానీ సంయమనం పాటించండి. అధికారుల పైన దాడులు చేయడం అన్నది ఎవ్వరు కూడా ప్రోత్సహించాలి అసలు, అంటే ఇది కరెక్ట్ కానే కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జరిగింది ఎంతవరకు తప్ప అన్నది మీరు చేసుకొని దీంట్లో ఎవరు ప్రోద్బలంతో మీరు చేసిరు అన్నది కూడా ఖచ్చితంగా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. దానిలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే.
అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే కేసీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు, 15 రోజులుగా ఆయన వద్దే దసరం, అనుమతుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు, సుజన్ రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వంలో రూపాయలు వేల కోట్ల కాంట్రాక్టులు, అధికారులపై దాడి చేసిన ప్రోత్సహించిన వారిని వదలం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవమే, దసరం అయితే గవర్నర్ దగ్గర ఉన్నది. మన దసరానికి మోక్షం వచ్చినప్పుడు చట్టపరంగా ఏం అన్నది ఇది కూడా గవర్నర్ గారు కూడా చట్ట పరిధి లోపల చూసుకోవాల్సిందే. దసరా వచ్చే ప్రతి దసరాన్ని వయసు పంపించేసి ఎంబడే యాక్షన్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి గవర్నర్ గారు కూడా సమాలోచన జరిపి న్యాయపరంగా ఇబ్బందులు ఏమున్నాయని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ చూసిన తర్వాతనే దసరాని మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైనా కేటీఆర్పై చర్యల కోసం ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు, మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీల వ్యవహారంపై విచారణ, త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు తాకీదులు. ఇదైతే నడుస్తూనే ఉంది. తొవ్వినా కొద్దీ కొండం తొవ్వినా కొద్దీ ఎలకలు వస్తూనే ఉన్నట్టు ఈ రకంగా నడుస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్లో కొత్తగా అలా మెంబర్లు వస్తున్నారు. ఇప్పుడు అలా 4 తాకీదు చేయడం జరిగింది. వారు ఇచ్చే నోటీసులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ దాన్ని బట్టి ఇంకా వేరే దానిలో భాగస్వాములు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మొత్తానికైతే అందరు లిస్ట్ పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం చట్టపరంగా ఏం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే మనం. అదేవిధంగా అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి, టెండర్లను వెంటనే రద్దు చేసి దర్యాప్తు జరిపించాలి, కేటీఆర్ డిమాండ్. ఇది ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ ఏదైతుందో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసిండు. దాని తర్వాత ఆయన అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వాస్తవమే, ప్రభుత్వం ఏదంతో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి అసలు జరిగిన వాస్తవం ఎంత, దాని బాధ్యులు ఎవరు, అసలు వాస్తవంగా ఫండ్ ఎంత వచ్చిందాన్ని దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసినరా లేదా అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినట్టయితే నిజాలు నిగ్గు తెలిసిన తర్వాత చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఇంకా ప్రస్తుతం ఇప్పుడైతే కేటీఆర్ అక్కడ ఖట్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఖట్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే ఎంక్వైరీ కమిషన్ వేసేసి మరి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినట్టయితే ఇది నిజం దిగ్గు తెలిస్తే వాస్తవం జరిగిందా జరగలేదా, జరిగినట్టయితే దాని బాధ్యులు ఎవరు, ఇది ప్రాసెస్ అలా ఉన్నది. కాబట్టి ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. అదేవిధంగా సాక్షి చూసినట్టయితే రాజకీయం గరం గరం, అధికార ప్రతిపక్షాల ఆరోపణలు ఆరోపణలు, అవినీతి అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం, వీడి రాజేస్తున్న ఫార్ములా, ఈ రేస్ అమృత్ టెండర్ల వ్యవహారం, ఈ రేస్కు చెల్లింపులపై కేటీఆర్పై కేసు, విచారణ గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం, అమృత్ టెండర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు, తాజాగా వేడి పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్, కలెక్టర్పై దాడి ఘటనతో ముదురుతున్న రాజకీయ యుద్ధం. ఇది అంటే ఈనాడులో వచ్చిన వార్తనే, ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా అదే ఉంది. ఇక రాజకీయాల్లో ప్రతిపక్షము మిత్రపక్షం ఏదైతే ఉన్నదో దీనిలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నది పరిపాటి. వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తిపోయడం, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తిపోయడం, వాళ్ళు చేసినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది అన్యాయం జరిగిందని వాళ్ళు, లేదు ఇప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు అసలు మేము ఏం చేయలేదు అని చెప్పేసి వీళ్ళు, అది అంటే ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. దీని నిజం నిగ్గు తెలుసాలంటే రేపొద్దున ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం చేసింది ఈ ఆరోపణలన్నీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫస్టే ఈ ఆరోపణ రాకుండా ఏదున్నా పారదర్శకంగా ఉన్నట్టయితే క్లియర్గా ఉంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఇది లోపల ఏది జరుగుతుంది అని తెలియకుండా ఏదో జరగడం వల్ల పబ్లిక్ కూడా కొందరు అంటే ఏమో జరిగిందేమో, నిప్పులైతే పొగరాదు కదా, వాస్తవమేమో అనే ఊహకు వస్తారు. కాబట్టి ఏదన్నా ఒకదానికి సంక్షేమ పథకం ఏదో వచ్చినప్పుడు కూడా ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఎలాగో పత్రికలు చెప్తున్నారు, అదే పూర్తి స్థాయిలో చెప్పినట్టయితే దీని ఖర్చు ఎంత ఇది ఉంది అని చెప్పినట్టయితే సమస్య అన్నది ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. దీనికి ఇంత పెద్ద వార్తలు రోజు అంటే పేపర్లో ప్రజల పాలన గురించి తప్ప ఈ వీళ్ళ మీద జరుగుతుంది ఆరోపణలు ప్రత్యాపనలు జరుగుతున్నాయి. ప్రజల కష్టాలు మాత్రం ఎవరికి అర్థమవుతుంటున్నాయి. సమస్యలు ఏమున్నాయని సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా వీళ్ళ కోట్లాట జరిగిపోతున్నది. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే నాయకులు ఉన్నారో మీ సమస్యలు ఏదైతుందో మీరు చెప్పేసారు, అయిపోయింది, ఎంక్వైరీ చట్టం పని తను చేసుకుపోతుంది. మీరు మీ పనులు చేయండి, ప్రతిపక్షంలో వాళ్ళు ప్రతిపక్ష హోదాను పోషించండి, అధికారంలో ఉన్నవారు అధికారపక్షంగా ప్రజల సమస్యల మీద స్పందించండి. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా
కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయి. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా సహకరించుకుంటున్నాయి. ఓ అవినీతి కేసులో కేటీఆర్ విచారణకు అనుమతి కోరితే గవర్నర్ కార్యాలయం పెండింగ్లో పెట్టింది. మరోవైపు కేంద్ర మంత్రులు కేటీఆర్ కలిశారు. విచారణ భయంతో ఢిల్లీ వచ్చారు. మహారాష్ట్రలో కేసీఆర్ అభ్యర్థులకు నిలపలేదేం? దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తున్నా ఆ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం కమిషన్ ఏర్పాటు చేయాలన్న సీఎం. ప్రాణాలు, పదవులు త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బు అవసరం ఏముందని వ్యాఖ్య. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు. సుజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలో ₹1,000 కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి. ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వచ్చారు. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామని కేటీఆర్ అప్పుడు బీజేపీ నేతలు ఎలా కలుస్తున్నాడు? అప్పుడేమో బీజేపీ అంతా అవినీతి పార్టీ అని చెప్పేసి కేటీఆర్ అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరినీ కలవడం ఎందుకు అన్నది ముఖ్యమంత్రి గారి ప్రశ్న. దాని విధంగా రెడ్డిలందరూ కూడా నా చుట్టాలేం గారు. వాళ్ళందరూ గతంలో కూడా ఏదైతే మీరు ఉన్నారో సుజన్ రెడ్డికి మీ హయాంలో కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప కేటీఆర్ ఏదైనా బంధువు ఏమైనా ఇది నా బంధువు అని ఏదైనా అంటుండ్రో కేటీఆర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిర్రు. మరి నేను ఇస్తే నా బంధువు అనడంలో అర్థమేముంది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇది ముడుపు ఏదైతే ఢిల్లీకి ఇస్తుంటామంటున్నాము, ప్రాణాలు త్యాగం చేసిర్రు. మరి వాళ్ళకు ఆ డబ్బు ఏం అవసరం ఉంది? డబ్బు అవసరం లేదు అని ఎట్లా అంటాం? ప్రధానికి డబ్బు అయితే అందరికీ అవసరమే కదా. ప్రాణాలు త్యాగం చేసిన త్యాగజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరం అయిపోయింది. ఇప్పుడున్న తరానికి డబ్బులు ఎట్లా అవసరమే. అదేవిధంగా ఇప్పుడు మన ఏంది గవర్నర్ కార్యాలయం పెండింగ్లో ఉంది. ఏది కేటీఆర్పై విచారణ కోసం అనుమతి కోరితే అది పెండింగ్లో ఉన్నది. పెండింగ్లో పెట్టిందంటే దానికి అయితే సమరక్ష అంటే కారణాలు ఉంటాయి. ఆ కారణాలు విశ్లేషించిన తర్వాత ఇప్పుడు వీళ్ళెంత నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అయితే ఫైల్ పంపంగానే గవర్నర్ గారు చదివేసి ఎంబడే సంతకం పెట్టేది ఉంటుంది. దానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏమంటాం, గవర్నర్ గారు మరీ చూసుకోకుండా సంతకం పెట్టేసిండా దాని యాక్షన్ తీసుకోవడానికి అని కూడా అది కూడా ప్రశ్నిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్నంత ఎంత తొందరపాటు ఏదైతే ఉంటుందో గవర్నర్ గారు ఆ విధంగా ప్రవర్తించడానికి ఆస్కారం లేదు. గవర్నర్ గారు ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద న్యాయమైన చిక్కులు, న్యాయమైన పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అనేది న్యాయపరిధికి లోపల మాత్రమే సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని అందుకనే పెండింగ్ పెట్టినచ్చు తప్ప దాన్ని ఏదో పెట్టేసింది కదా అని చెప్పేసి ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా ఎట్లయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి పడితే వాళ్ళంటే వాళ్ళ హోదానన్నా మనం గౌరవించాలి. మీకు రాజకీయంగా ఇది లేకున్నా ఏ సీట్లో కూర్చున్నా సీటుకైనా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ పెండింగ్లో పెట్టిండ్రు మనం అంటున్నాం, దీన్ని రాసిన దాంట్లో అది రాసిరు కదా, గవర్నర్ గారి దగ్గర అట్లే నిలిపేసిర్రు. కేటీఆర్ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది, గవర్నర్ గారు చూస్తారు. చూసిన తర్వాత చట్టపరిధి లోబడి దాన్ని ఏం చేయాలనేది ఆలోచించి బయటకు వచ్చిన తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోవాలి. అంతకంటే ఇదేది కదా ఒకటి. రెండోది ఏంది, కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళిండు, అక్కడ పోయి కలుస్తున్నాడు చేస్తుండు అంటే పోయే రైట్స్ ఉన్నది. అతను కూడా ఒక శాసనసభ్యుడే కాబట్టి సమస్య ఉన్నది. సమస్య విన్నవించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఉన్నాయో ఆ యొక్క దుర్వినియోగం జరిగింది అని అభియోగం మోపిండు. ఇప్పుడు అభియోగం మోపిన వాళ్ళందరూ అభియోగాలన్నీ కూడా నిజ నిర్ధారణ అయిన తర్వాత వాస్తవంగా బయటకు వచ్చినాక దోషి అని తేలినప్పుడు దోషులు. అంతవరకు అయితే అభియోగం అందరూ దోషులు కాదు కదా. అదేవిధంగా కేటీఆర్ కూడా చెప్తున్నాడు మీరందరూ ముడుపులు చెల్లిస్తున్నారు అని చెప్పేసి. మీరు ఎట్లయితే దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటున్నారో అదేవిధంగా ఆయన కూడా కౌంటర్ ఇచ్చుకుంటారు టైంకి వచ్చినప్పుడు. ఆరోపణలు ప్రత్యాపనలు ఎట్లున్నాయంటే ప్రతి దాంట్లో కూడా అది ఆయన ముడుపులు పోతున్నాయి ఆయన అంటాడు, అసలు అవసరం లేదని మీరు అంటున్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టింది అంటే ఇవన్నీ ఎట్లున్నాయంటే రాజకీయాన్ని ఈ కొందరి దగ్గర వృధాల్సిన అవసరం లేదు. చట్టం మీకు ఏదైతే మీరు కేసు వేసిండ్రో అది చట్టపరిధి లోబడి దాన్ని ఎంక్వైరీ చేసి దానికి సంబంధిత అధికారులు పూర్తి విశ్లేషణ జరిగిన తర్వాత బాధ్యులు ఎవరు, జరిగిందా లేదా అన్నది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడితే అందరికీ సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ఊరంతా ఖాళీ ఏదైతే ఉందో ఇది లగచర్ల, రోటిబండ, పులిచెర్ల కుంట, తాండాల్లో టెన్షన్. ఇది అర్ధరాత్రి గ్రామాలను చుట్టుముట్టిన 300 మంది పోలీసులు, 50 మంది రైతులకు, అదేవిధంగా యువకుల అరెస్టు. ముందే తాండాలు వదిలి వెళ్ళిపోయిన కొందరు, రాత్రంతా బిక్కుబిక్కుమాట గడిపిన మహిళలు, చిన్నారులు, వృద్ధులు. అంటే ఇది సంఘటన జరగాల్సింది కాదు కానీ జరిగింది. దాని మీద ఇక పూర్తి ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరు శిక్షించాల్సిన అవసరం ఇంతనే ఉంది. కాబట్టి అది నడుస్తుంది. దాని గురించి ఏం చేద్దామన్నది చూద్దాం, ఏం జరుగుతుందో అనేది వేచి చూడాల్సిందే. అదేవిధంగా దమన నీతి, అరాచక రీతి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న బాబు సర్కార్. ఏపీలో
పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం, సామాన్య విషయాలపై పోస్టులు పెట్టినందుకు 680 మందికి నోటీసులు, 147 మందిపై కేసులు, ఇప్పటిదాకా 40 మందికి పైగా అరెస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కార్, అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేస్తున్న రాక్షసానందం, ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే, ఆపై కేసులు పెట్టి వేధిస్తున్నది వారే, వందలాది అక్రమ కేసులు, వేలాది మందికి వేధింపులు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటాట్టహాసం. ఇది ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్నిసార్లు ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ప్రతి మనిషికి హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉన్నది, స్వాగతించే హక్కు ఉన్నది. మరి ఇక్కడ విమర్శ రాగానే మనం దాని యాక్షన్ తీసుకోవాలా అంటే ఇక్కడ ఏదైతే సోషలిస్టులు యాక్టివిస్టులు ఉన్నారో దాంట్లో కొంచెం కష్టమే. కాబట్టి ప్రభుత్వం వారు కూడా అంటే ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నట్టే. అలా అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో అది ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆలోచించే విధంగా ఒక పోస్ట్ మనం పెడుతున్నాం అంటే దాన్ని ఆలోచించంగా విధంగా ఉండాలి, దానికి సంబంధించి కరెక్ట్గా నిజ నిర్ధారణ ఉన్నట్టు సాక్ష్యం కూడా కరెక్ట్గా ఉండాలి. అంతే తప్ప ఏదో ఊహాగానాలకు అందింది గాలి వార్తలు వచ్చేసి గాలి వార్తలను చేసి పంపించేస్తే అది ట్రోలింగ్ అయితేనే ఉంటుంది. అలా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని ఆలోచించేది ఉండదు. దూరంగా ఉంటారు కాబట్టి నిజంగా జరిగిందేమో అందుకనిగా పెట్టింది కదా అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు. కాబట్టి ఎవరైతే పోస్టింగ్ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించండి పెట్టేటప్పుడు. ఎందుకంటే మన మీద పబ్లిసిటీ కోసం పోస్టింగ్ పెట్టడం వల్ల ప్రభుత్వం చెడ్డ పేరు, అదే ప్రభుత్వం అయినా కానివ్వండి ప్రభుత్వం చెడ్డ పేరు కదా. కాబట్టి ఎవరో రాజకీయం కోసం మీరల్లా సమజలు కాకండి. రెండు పెద్ద ఇనులు కొట్లాడుతున్నాయి, దాంట్లో మళ్ళీ మీరు చిన్నగా పోయి చేసి మధ్యలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ రాజకీయం కోసమో మీరు ఇబ్బంది సమయం రాకుండా వాస్తవాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా వివరణాత్మకంగా సమస్యను సమస్యాత్మకంగా చూపించే విధంగా చెప్పాలి తప్ప ఎవరో బలి చేస్తూ ఎవరి మీద ఏదో ఇట్లా చుట్టడం వల్ల అది కొంచెం ఇబ్బంది. అదేవిధంగా ఇప్పుడు ఫేక్ ఐడీలు పెట్టి తీస్తున్నామంటున్నాం. ఫేక్ ఐడీలలో కూడా జరుగుతుంది ఏంది, ఇప్పుడు చాలామంది దగ్గర ఐడీలు మన ఏంది అందరూ ఆధార్ నెంబర్ ఇప్పుడు రాసుకుంటారు, చాలామంది రాసుకుంటున్నారు, సర్వే చేస్తున్నారు. ఆధార్ నెంబర్ అని ఈజీగా తెలిసిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా. అది ఏదో పేరు ఉంటుంది నెంబర్ చేసి సపరేట్గా ఫేక్ ఐడీ తయారు చేస్తారు. అది అసలు విషయం మనిషికి కూడా తెలియదు, అసలు ఈయన పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ఉంది అనే విషయం కూడా తెలియదు. అటువంటి అకౌంట్ కూడా చాలా అయితే కాబట్టి ఇటువంటి మిస్యూజ్ అయితే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు ఏదైతే సర్వే చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న సర్వే తెలంగాణ తీసుకుంటే సర్వే జరుగుతుంది. ప్రతి దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి అన్నీ రాసుకుంటారు. ఆధార్ కార్డు రాసుకున్న దాంట్లో ఖచ్చితంగా చేసుకుంటే రేషన్ కార్డు వెళ్తుంది. రేషన్ కార్డులో ఖచ్చితంగా ఎంతమంది డేటా అందరి ఆధార్ కార్డు నెంబర్ ఉంటాయి రేషన్ కార్డులలో. అంటే ఒకదానికోటి లింక్ అంటే ఈ సమాచారం మంత్రి గారు చెప్తున్నారు ఈ సమాచారం మంచి పూర్తి రక్షణతో ఉంటుంది అని చెప్పేసి. మరి ఇంత రక్షణతో ఉన్నప్పుడు మరి బయటకు ఎందుకు వస్తున్నాయి? గతంలో ఉన్న ప్రభుత్వం అదే చెప్పింది, పూర్తి రక్షణతో ఉన్నది మొత్తం మీ సమాచారం ఎక్కడికి పోదు, ఆధార్ కార్డులో కూడా అన్నప్పుడు అదే చెప్పిండ్రు రక్షణతో పూర్తి రక్షణతో ఉంటుంది కాబట్టి మీ సమాచారం మీ ఆధార్ కార్డు నంబర్లే పోవంటారు. ఇప్పుడు చాలామంది టెలిఫోన్ మన ఫోన్లు వాడుతున్నాం, సెల్ ఫోన్ నంబర్లకు రకరకాల కాల్స్ వస్తున్నాయి. అంటే మన ఫోన్ ఏంది ఎవరైతే మిత్రబృందం ఉందో వాళ్ళకు తెలిసే ఉంటుంది. కానీ చాలా కంపెనీలు కూడా ఫోన్ చేస్తుంది, రియల్ ఎస్టేట్లు చేస్తారు, ఇంకేదో కంపెనీలు చేస్తారు, ఇన్సూరెన్స్లు చేస్తారు. మరి ఈ నంబర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఎక్కడ ఎవరు ఇస్తారు నంబర్లు? మన నంబర్ అయితే ఎవరికి ప్రచారం చేయలేదు కదా మనము. మరి ఆ రకంగా ఫోన్ రావడానికి కారణాలు ఏంటి అంటే బయటది ఖచ్చితంగా ఏదో బయట పోయినట్టే కదా. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఇటువంటి ఎవరైతే సంఘ విద్రోహానికి పాల్పడుతుండ్రో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అదేవిధంగా ఎవరైతే ఈ పత్రిక చిన్న అంటే మామూలుగా పెట్టేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారో ఇటువంటి అబద్ధ వార్తలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని కూడా శిక్షించాల్సిందే. అలా దీంట్లో కొందరు మంచి చేసే వాళ్ళని కూడా మనం గుర్తించే అవసరం ఉంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా అని చెప్పి చట్టపరం అంటే శిక్షించడం కాకుండా వాస్తవం ఆలోచించండి. వాళ్ళకి ఏంటంటే ప్రశ్నించే గొంతు ఉంది కాబట్టి తప్పు అన్నది తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం తప్ప అలా కాకుండా నన్నే ప్రశ్నిస్తావా అనే ధోరణిలో ఉంటే మాత్రం ఇది కష్టమవుతుంది. ఇది అంటే ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజా జాగృతి చూసినట్టయితే ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. వాస్తవమే, ఎందుకంటే నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రధాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు, దాని తర్వాత ప్రధానమంత్రి వరకు ఉన్నతంగా అంటే అంచెలంచెలుగా ఎదిగిన మనిషి. ఒక సామాన్య కార్యకర్త ఆ విధంగా ఎదగడం అన్నది గొప్ప విషయమే. అతనికి అంటే ప్రపంచ దేశాలలో కూడా భారత్ ఈరోజు ఇంత పేరు మారిమోవడానికి కారణం కూడా ప్రధాని గారే. కాబట్టి శాంతి బహుమతి అంటే శాంతి నోబెల్ బహుమతి ఏది ఉందో అది మనం మోదీ గారికి ఇవ్వడానికి అంటే ఇవ్వచ్చు అనే కంటే ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో కూడా భారత్ పేరు మారుమోగుతుంది. ఎక్కడైనా సమస్యాత్మక వచ్చిందంటే ఫస్ట్ మనం ఉండాల్సింది
మన ప్రధానమంత్రి ఉండి ఆ సమస్యను సానుకూలంగా అంటే ఇరు దేశాల సమస్య వచ్చినా కానీ శాంతి చర్చలు కానీ అటువంటి టైంలో ముందు ఉండి నడపడం జరుగుతుంది. కాబట్టి నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రధానికి ఇవ్వచ్చు. అది కూడా ఇస్తే అంటే సరి అయిన ఎంపిక ఎవరికో ఇచ్చే కంటే ఇప్పుడు ప్రధాని గారికి ఇవ్వడం అనేది మోదీ గారికి ఇవ్వడం అన్నది 100% ఇవ్వచ్చు. కాబట్టి మరి ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారో మరి ఎప్పుడు ఇస్తారో చూద్దాం మనం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నయా చర్చ. ఇది ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. వచ్చిన తర్వాత చాలా మటుకు అంటే వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీల కొన్ని గ్యారెంటీలు అయినాయి. ఏదైతే ఉచిత బస్సు, గ్యాస్ సిలిండరు, కొంచెం రుణమాఫీ జరిగింది అని వీళ్ళు అంటున్నారు, జరగలేదని కొంచెం రైతులు అంటున్నారు. మరి ఎంతవరకు ఎన్ని జరిగినాయి, ఎంత జరిగింది అన్నది అంటే కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. అది కూడా మరి ఫుల్ఫిల్ చేస్తారో చూద్దాం. అదేవిధంగా ఉద్యోగాలు కూడా కొన్ని భర్తీ అవుతున్నాయి. ఇంత అనుకున్న ప్రతిపక్షాల నుంచి మాత్రం ఏదైతే విమర్శలు వస్తున్నాయో దాన్ని తిప్పికొడే స్థితిలో ఎవరు కూడా అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు స్పందిస్తలేరు. కొందరు మాత్రమే స్పందిస్తున్నారు. అలా ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక స్పందిస్తున్నారు. దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్న ప్రభాకర్, అప్పుడప్పుడు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ తప్ప మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎవరు కూడా స్పందిస్తలేరు. మరి అలా ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు ఒక పార్టీ పైన ప్రతిపక్షం మనకు విమర్శించినప్పుడు ఇప్పుడు గతంలో మనం చూసినాం, ఒకసారి ఏదైనా వార్త వచ్చింది అనగానే దాని మీద ఎంతమంది ఎమ్మెల్యేలు అంతమంది ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టేసేసి స్పందించిండ్రు. మరి ఇక్కడ ఎవరు కూడా తనకు అంటే ముఖ్యమంత్రి గారు సహకారం అందిస్తలేరా, లేకుంటే పార్టీలో ఉన్నాం అంతే కానీ చూద్దాం వాళ్ళే చూసుకుంటారు మనకెందుకులే అనుకుంటారా? అదైతే వాస్తవం. ఎందుకంటే రాజకీయాల్లో స్పందనలు అయితే చాలా విపరీతంగా ఉంటాయి. ఒక సమస్య వచ్చిందంటే అసలే ఊరుకోరు. అటువంటిది ఇక్కడ స్పందన లేకపోవడం, ఉన్న 4-5 వీళ్ళే తప్ప మిగతా ఎవరు కూడా స్పందిస్తలేరు. అది ఇప్పుడైతే నడుస్తున్న చర్చ అక్కడ గాంధీ భవన్లో ఎందుకు అయితే లేదు, మనం ఎందుకు ఒకటి. రెండోది మనం చేసే ఏదైతే పనులు ఉన్నాయో అది సోషల్ మీడియాలో ప్రచారం యొక్క జరుగుతలేదు. ఇంతకుముందు గతంలో ప్రభుత్వం ఏదో చేసే పని కంటే ఎక్కువ ప్రచారం చేసుకున్నది, ప్రజల్లోకి వెళ్ళిర్రు. కానీ మనం ఇంత మంచి పని చేస్తున్నాం కదా, అయినా ఎందుకు వెళ్తలేము అనేది ఒక చర్చ ఉంది. ఇంత మంచి పని అంటే ఎవరైనా అనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా నేను చేసే పని మంచి పని అనుకుంటాం. అది మంచిగా చెడా నిర్ణయించాల్సింది ప్రజలు. కాకపోతే మీరు ఏదైతే చేస్తుండ్రో అది పూర్తి స్థాయిలో పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. మరి ఎందుకు మీరు అంటే నాయకులు ఎంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య ఏంటంటే ఎంతసేపు నాయకులు మేము పోస్టులో కూర్చోవాలన్న తొందర తప్ప పార్టీ కోసం ప్రచారం చేసేది చాలా తక్కువ ఉంటుంది, స్పందనలు తక్కువ ఉంటాయి. ఎంతసేపు నాకు పదవి రాలేదని ఒకరు, ఆయనకు వచ్చిందని ఇంకొకరు, మా వాళ్ళకి అనుకూలంగా ఇవ్వలేదని ఇంకొకరు, అంటే ఈ రకంగా జరుగుతుంటాయి. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, పదవులు తక్కువ ఉన్నాయి. ఈ దాని పదవుల పంపకంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో మీ సమస్య వచ్చినప్పుడు అంటే గత ప్రభుత్వం చూస్తున్నాం కదా, అంటే అందులో కూడా స్పందించకపోవడం కూడా మీకు కారణాలు చాలా ఉండొచ్చు. అది స్పందించడమో స్పందించకపోవడం అనేది మీ స్వ విషయం. కానీ ప్రజలకు ఏదైతే ఏం చేస్తారో ఇప్పుడు మీ పార్టీ విషయాన్ని పక్క పెట్టేసేస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత చేసిర్రు, ఇప్పుడు ఉన్న 6 గ్యారెంటీలకు వెళ్ళి ఎన్ని గ్యారెంటీలు కొన్ని అయినాయి, ఆ మిగతా గ్యారెంటీలు ఎప్పుడు పూర్తి చేస్తామన్నది విషయం మొత్తం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జార్ఖండ్ ఎలక్షన్ డే తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం. ఏదైతే జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయో దానిలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడ పూర్తి రక్షణ, ఎలక్షన్ ఓటర్లందరికీ కూడా సంబంధించి ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో ఓటింగ్ చేసి ఎక్కడైతే ఉన్నదో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ టాయిలెట్ వంటి సదుపాయము, వచ్చే వాళ్ళ అంటే ఎలక్షన్ ఏ విధంగా శాంతియుతంగా జరిగేటట్టుగా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరో ఆపరేషన్కి సిద్ధమైన హైడ్రా. ఇది హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉండేనో హైడ్రా అనేటప్పటికీ అందరికీ గుండెల్లో గోలు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై హైడ్రా అయితే చేసిందో దాన్ని ఎంచుకొని ఇప్పుడు ట్రాఫిక్ సమయాల్లో చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంలో కలిసి పనిచేస్తుంది. విడతల వారీగా తమ బృందాలను రంగంలోకి దింపుతుంది. నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే హైడ్రా లక్ష్యం అని అధికారులు చెప్తున్నారు. ఫుట్పాత్లపై అక్రమాల తొలగింపుతో పాటు డిఆర్ఎఫ్ బృందాలను ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారు. వర్షం పడినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వర్షాలు లేనప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో వీళ్ళ సేవలు వినియోగించుకుంటాం మనం. ఇప్పుడు అంటే హైడ్రా అంటేప్పటికి ఏంటంటే ఉలికిపాటు, హైడ్రా అంటేనే ఉలికిపాటు ఉన్నది. ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ మీద పడ్డది కాబట్టి ఓకే. ఎందుకంటే ఈ ఫుట్పాత్ల మీద చాలామంది ఆక్రమించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేయడం జరుగుతుంది. వీళ్ళు వ్యాపారం చేయడం బాగానే ఉంది, అంటే వాళ్ళ పొట్టకొట్టి కోసం వ్యాపారం చేస్తుండ్రు. కానీ అక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు వచ్చి వెహికల్స్ ఆపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా పాదచారులకు కూడా ఇబ్బంది అవుతుంది. పాదచారులు ఎక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ కింది నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి ఆక్రమితంగా ఏదున్నాయో వాటిని కూడా నివారణ చేసినట్టయితే వాస్తవమే. ఇటువంటిదైతే ఎప్పుడో చేయాల్సింది, అది తర్వాత లేట్ చేస్తుండ్రు. మరి ఇప్పటికైనా స్పందించినందుకు ఒక హైదరాబాదే కాకుండా
ప్రతి జిల్లాలో కూడా చాలా ఫుట్పాత్లు ఆక్రమించబడినాయి. ఫుట్పాత్లు ఏంది కర్మ, రోడ్లను కూడా ఆక్రమించుకొని బండ్లు పెడుతున్నారు. ఆ బండ్లు పెట్టేటప్పటికి కొనేవాళ్ళు మళ్ళీ కార్లు కానీ టూ వీలర్ కానీ ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఎవరైనా కనీసం ప్రయాణికుడు పోయేటప్పుడు బాబు బండి పక్క పెట్టంటే వాళ్ళ మీదకి రివర్స్గా ఈ ఎవరైతే వ్యాపారాలు చేసేవారో ఇంకా అవసరం ఉంటే దాడికి పాల్పడేటట్టు కూడా కనబడుతుంది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నిర్మాత్మ అంటే ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుండో అదేవిధంగా హైదరాబాద్ కాకుండా ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్న పోలీస్ ట్రాఫిక్ వ్యవస్థ చాలా మటుకు వీటిని నివారణోపాయం చేయాల్సింది ట్రాఫిక్ వ్యవస్థ. ట్రాఫిక్ వ్యవస్థ ఎంతసేపు ఫోటోలు తీయడానికి ఎర్నింగ్ మీద పడ్డది తప్ప ప్రజలకు హెల్మెట్ పెట్టుకోలేదు. ఓకే అంటే మీ పని మీరు చేయాల్సిందే. హెల్మెట్ పెట్టుకోలేదు, బండి ఏమంటారు రాంగ్ సైడు, రాంగ్ పార్కింగు, సిగ్నల్ జంపింగు, ఇటువంటి దాంట్లో జరుగుతుంది. ఓకే అది చేయాల్సిందే. కానీ అక్కడ కూడా ఫోటోలు తీస్తారు. ఎక్కడ తీస్తారు ఫోటోలు? కనబడకుండా ఫోటోలు తీస్తున్నారు. అదే మధ్యలో ఉండాలి, డ్యూటీ చేయాల్సింది ఎక్కడ? మీరు పోలీస్ కానిస్టేబుల్ మధ్యలో ఉండాలి, మధ్యలో ఉండి చేయాల్సింది తప్ప అలా కాకుండా వెనకలే ఉండి అంటే ఇది ఏ చట్టంలో చెప్పిందో నాకు అర్థమవుతలేదు. ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయకుండా ముందు ఫోటోల మీద పడుతున్నారు తప్ప ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేదు ఎక్కడ కూడా. చాలా దగ్గర చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ చేస్తున్నారో ట్రాఫిక్ వాళ్ళు కూడా స్పందించే అవసరం ఎంతైనా ఉంది. ఇక ముందైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడ డ్యూటీ చేస్తారో అక్కడ మీరు నిలబడ్డైతే అంటే మీరు ఉండాల్సిన ప్రదేశం ఏంది అక్కడ ఉండండి. తప్పు జరిగినా ఖచ్చితంగా ఫోటోలు తీయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అయిందాన్ని ఫోటోల మీదనే ధ్యాస పెట్టారు తప్ప ట్రాఫిక్ నియంత్రణ మీద దెబ్బ లేదు. అదేవిధంగా సిగ్నల్లో అంటే కొడల దగ్గర 4 కొడల దగ్గర కాకుండా బయట తిరిగినట్టయితే ఈ ఏదైతే వ్యాపారాలు ఉన్నారో బండ్లు పెట్టిండ్రు, బండ్లు కానీ మిగతా ఆక్రమితంగా చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఏదైనా వాళ్ళు గ్రామ పంచాయతీ కావచ్చు, వీళ్ళందరూ సమన్వయంతో పోలీసు వాళ్ళతోటి ఈ రూట్లన్నీ కూడా క్లియర్ చేసినట్టయితే ప్రమాద నియంత్రణ అవుతాయి. అదేవిధంగా ఈ ఆక్యుపై చేసిన దగ్గర ఏదైతుందో అక్కడ వర్షం పడేటప్పుడు నీళ్లు పోకుండా కూడా చెత్త చెదరం వాళ్ళు వేస్తారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ సమన్వయంతో అంటే ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో సమన్వయంతో చేసినట్టయితే ఈ సమస్య నుంచి మనము అధిగమించవచ్చు. అదేవిధంగా ఒకేసారి 7 సర్కారు కొలువులకు ఎంపికైన గిరిజన యువకుడు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక యువకుడికి అంటే ఎంత కష్టపడ్డాడు, అది కూడా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన యువకుడు అంత కష్టపడి చదివితే కానీ 7 కొలువులు అంటే ఈరాపు ఉన్న కొలువు ఒక కొలువు వచ్చేందుకే కష్టం. చాలామంది చూస్తున్నాం, బీటెక్ ఎంటెక్ చేసిన చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేక 10-20 వేలకు పనిచేసిన కూడా చేసుకుంటున్నారు. అటువంటిది 7 సర్కారు కొలువుల వరకు పోయిందంటే అతను మనం అభినందించాల్సిందే. అంటే ఇటువంటిదైనా స్ఫూర్తి తీసుకోవాలి. అంటే ఎంత లక్ష్యంతో చదువుకుంటే అన్ని ఉద్యోగాలకు ఎంపిక అయ్యిండు. దాని తర్వాత అతను పోవడం అన్నది ఇప్పుడు ఆయన ఏం చేసిండు, లింగాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు. అంటే ఇన్ని వచ్చినాక ఆయన చేరింది విద్యా వ్యవస్థ మీద, అంటే స్కూల్ అసిస్టెంట్గా చేరండి. ఎందుకు? విద్యార్థులను తయారు చేయొచ్చు అంటే అతని సంకల్పం మంచిదే. టీచర్ అయితే చాలా మటుకు విద్యార్థులందరినీ ఒక లక్ష్యం ఉన్నది కాబట్టి ఆ లక్ష్యం చేరండి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మనిషి 7 ఉద్యోగాలకు ఎంపిక అయ్యిండు అంటే మనం ఆలోచించాలి. అంటే ఏ దిశగా అతను ప్రయత్నం చేసిండు, ఎంత కష్టపడి చదివిండు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గర్విస్తుండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ రకంగా మీరు స్ఫూర్తి తీసుకోండి. ఇంకోటి ఏదైనా మీరు చదువుకుంటే ఉద్యోగం మీకే తప్ప తల్లిదండ్రులకు వచ్చేది ఏం లేదు. కానీ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, నా కొడుకు ప్రయోజకుడు ఒక ఉద్యోగం సంపాదించుడు, వాని కుటుంబం ఏర్పడది అనే ఒక సంతోషం మాత్రమే ఉంటుంది తప్ప మీ తల్లిదండ్రులు మీరు సంపాదించినంత మాత్రం తల్లిదండ్రులు ఏం కట్టకపోయేది ఏమి ఉండదు. కాబట్టి విద్యార్థులారా మీరు అలా అనవసరమైన జల్సాలకు పోకుండా ఇగోలకు పోకుండా చదువు మీద దృష్టి పెట్టండి. ఒక 20 సంవత్సరాలు మీరు కష్టపడ్డట్టయితే జీవితంలో మిగతా జీవితం మొత్తం మీరు ఆనందంగా ఉండగలుగుతారు. లేదు ఈ జీవితం ఇప్పుడే సుఖపడతా, తల్లిదండ్రులకు డబ్బు ఉంది కాబట్టి అదో ఇదో చేసి జల్సాలకు అలవాటైంది అనుకోండి, తర్వాత మీ జీవితం మొత్తం అంధకారంలో ఉంటుంది. అప్పుడు ఏం చేయలేక ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు ఉన్న రోజు ఖచ్చితంగా పిల్లలను పోషిస్తారు. వాడు లంగైనా మంచోడైనా ఖచ్చితంగా పోషిస్తారు. ఎందుకంటే ఏమంటారు పేగుబంధం అలాంటిది. కాబట్టి వాళ్ళు ఎడకు పోషిస్తారు. అలా కాకుండా ఇప్పటికైనా మీరు మారండి. ఎవరైతే ఇటువంటి స్ఫూర్తి తీసుకోవాలి. ఎవరిని అటువంటి ఒక మనిషి 7 ఉద్యోగాలకు వచ్చిందంటే చిన్న విషయం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళ మనం చూసినట్టయితే ఇన్స్పైర్ కావాలి. ఈ రకంగా నేను కూడా సాధించాలా, జీవితంలో సాధిస్తే నీకే మనం చేసింది మన కోసం ఉంటుంది తప్ప తల్లిదండ్రులకు కాదు. మీ కుటుంబం నీ ఫ్యామిలీ ఏర్పడుతుంది కాబట్టి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఆలోచన చేయండి. ఇటువంటిది స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రయత్నం చేయండి. అదేవిధంగా జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇది చౌటుప్పలో జరిగింది. 24-26 వరకు 2 సంవత్సరాల సభ్యత్వం ఏతుందో అది కొంచెం ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా కొంచెం ఉత్సాహంగా చేరడం జరుగుతుంది. అది కూడా తెలంగాణలో జరిగింది. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కు వచ్చిన తర్వాత కొంచెం సభ్య సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. అంటే ప్రతి జిల్లాలో కూడా అక్కడక్కడ సభ్యతలు చేయడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ చౌటుప్పల్లో జరుగుతుంది. అక్కడ కూడా జనాలు బాగానే వచ్చి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి మిగతా పార్టీలలో కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న తర్వాత చాలామంది
తీసుకోవడం జరుగుతుందట. మరి ఇంకా ఎక్కడెక్కడ తీసుకుంటారు అన్నది మనం వేసి చూద్దాం. అదేవిధంగా ఫిలిం నగర్లో యువతి ఆత్మహత్య. ఇది ప్రియుడే సర్వస్వని భావించి అతడే లోకం అనుకుంది. కానీ అతను తనను క్రమక్రమంగా నిర్లక్ష్యం చేయడంతో ఆమె భరించలేక ఈ క్రమంలో ఫోన్ చేసిన అతడు తనతో సరిగ్గా మాట్లాడలేదని ఆ యువతి తీవ్ర మనోవేదన గురైంది. దీంతో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రియుడు ఎక్కడ ఉన్నాడు? కాశ్మీర్లో ఉన్నాడు. ప్రియుడు కాశ్మీర్లో, అమ్మాయి ఏమో హైదరాబాదులో. ఇది ఫోన్ ప్రేమాయణం సాగింది. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మరి అక్కడున్న పరిస్థితి ఏందో, మరి ఇక్కడ ఏమే అమ్మాయి పరిస్థితి ఏందో ఎవరు కూడా మీరు ఇటువంటి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆకర్షణకు లోనై ప్రేమించడం కూడా కరెక్ట్ కాదు. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఇది మీ వయసు అటువంటిది కాబట్టి మీరు అదే ఆకర్షణనే ప్రేమ అనుకొని ఇది పోవడం వల్ల నష్టపోయేది మీరే. అంటే మీరేం కాదు, ఇద్దరు కూడా నష్టపోతారు. కాబట్టి క్షణికావేశంలో అటు అబ్బాయి కూడా చేసుకోవచ్చు, ఇటు అమ్మాయి కూడా చేసుకుంది. ప్రాణాలు మీ తల్లిదండ్రులు ఏదైతే మీకు మంచి ప్రాణపరంగా ప్రేమించిండ్రో మీరు ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా ప్రేమ, అసలు ఫస్ట్ మీకు ప్రేమ అవసరం లేదు, మీ లక్ష్యం మీద పెట్టండి. మీ దృష్టి కావాల్సింది ఏంది? జీవితంలో స్థిరపడాలంటే మంచి చదువుకోవాలా, చదువుకున్న తర్వాత మనం మంచి ఒక ఉద్యోగ కల్పన చూసుకోవాలా. ఉద్యోగం చేసిన తర్వాత అంటే సాధించిన తర్వాత మీ తల్లిదండ్రులే మీకు మంచి చూస్తారు. మీరు ఎక్కడైతే అమ్మాయిని చూస్తారో ఆ అమ్మాయిని మీరు ప్రేమించండి. మీరు ఇక్కడ ప్రేమించేసి దాని తర్వాత ప్రేమ విఫలమైపోయి అయితే చనిపోవడము, లేకుండా వైరాగ్యం తీసుకున్నట్టు ఇంకేదో కావడము, దాని తర్వాత తల్లిదండ్రులకు ఇప్పుడు మీరు బాగానే చనిపోయారు, తల్లిదండ్రులకు క్షోభ మిగిలింది కదా. మీరు ఎంత నమ్మకంగా మీ తల్లిదండ్రులు పెంచారో ఆ క్షోభ అనేది వాళ్ళకి మిగిలింది. ఇది కరెక్ట్ కాదు. ఇక ముందైనా ఎవరైనా కానీ మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యాలను చేరుకున్న తర్వాత జీవితంలో స్థిరపడ్డాక ఆటోమేటిక్గా మీ రేపొద్దున మీ తల్లిదండ్రులే చూసి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చే అమ్మాయిని ప్రేమించండి. మీరు ఇప్పుడే ప్రేమించేసి విఫలమైన తర్వాత అట్లా అని చెప్పి ప్రేమించొద్దు కాదు. కొన్ని జీవితాలు ప్రేమించిన తర్వాత వాళ్ళు కూడా ప్రేమవాళ్ళు చేసుకొని ఇద్దరు అండర్స్టాండింగ్ మంచిగా ఉండి చాలామంది కుటుంబాలు వెలిసినాయి. వాళ్ళు కూడా మంచి హోదాల్లో మంచి పని చేసుకుంటున్నారు, అలా కూడా ఉన్నారు. అలా అని ప్రేమించొద్దని మళ్ళీ అంటలేను. కానీ మీరు ఫస్ట్ చేయాల్సిందంటే లక్ష్యం చేసుకోండి. మీరు ఇటువంటి క్షణికావేశంలో ఆయన ఏదో అక్కడ కాశ్మీర్ ఉన్నాడు, మనం ఏదో చూసినాం, ఫోన్ లేపుతాడు, మీరు ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానికి అవసరం అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళడమా, అతన్ని ఇక్కడ రమ్మనడమా, పెద్దల సంప్రదింపులు జరిపేసి ఆలోచన చేసినట్టయితే ఇటువంటి సమస్య అనేది మనం పునరావృతం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రేమించేటప్పుడు ఎంత తొందర ఉందో ఇప్పుడు కూడా ఆత్మహత్య కూడా అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రేమించిండ్రు, వరకు కూడా కాలేదు, వదిలేసేయండి. వదిలేసే అవసరం ఉంటే మళ్ళీ జీవితం ఉంది, ఇంకా ఫ్యూచర్ వస్తుంది. అతనే శాశ్వతం కాదు కదా, అతనే జీవితం అనుకుంటే ఇప్పుడు మీరు పోయిండ్రు, అతను మాత్రం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇంకో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతని జీవితం సుఖంగానే ఉంది కదా. వచ్చే లాభం నష్టం ఎవరు జరిగింది? మీకు కాదు, మీ తల్లిదండ్రులు జరిగింది. మీపై నమ్మకం పెట్టుకుని మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు వంచిండ్రు. ఇక్కడ ఆయన మీకు వంచడం కాదు, మీ తల్లిదండ్రులు మీరు వంచిండ్రు. కాబట్టి యువత ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఆలోచించి ఇటువంటి క్షణికావేశాలకు కానీ ఈ ప్రేమ వ్యామోహాలకు కానీ మీరు దూరంగా ఉండి మీ లక్ష్యాన్ని పట్టుకొని మీ లక్ష్యంలో మీరు ఉన్నత స్థానాలు శిఖరాలు ఉంచిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రేమించే వాళ్ళు వాళ్ళే వస్తారు. అంటే మన లక్ష్యం మనం మంచి కూర్చున్నప్పుడు, మనం ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఉంటారు, దొరుకుతారు. అప్పుడు మీకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకునే తప్ప ఇటువంటి క్షణికావేశాలలో మీరు ఎప్పుడు కూడా ఆత్మహత్యలకు పాల్పడకండి. మీ తల్లిదండ్రులకు శోభ మిగిలించకండి. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే మనము టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఇది ఇప్పుడున్న చైర్మన్ ఏదైతుందో నవంబర్ ఇది ఉన్నాడో ఆయన రిటైర్మెంట్ అంటే దగ్గరకు ఉండు కాబట్టి ఇప్పుడు ఆయన పదవి కాలం డిసెంబర్ 3తో ముగుస్తుంది ఇప్పుడున్న చైర్మన్ది. కాబట్టి కొత్త చైర్మన్ కావాలి కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత వాళ్ళు ఎవరిని నియమించాలన్నది వాళ్ళు ఆలోచించి నియమిస్తారు. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకోవాలి కదా. కాబట్టి మళ్ళీ ఇది విద్యకు సంబంధించింది కాబట్టి డిసెంబర్ 3 అయిపోతుంది. కాబట్టి అంత లోపలనే ఇంకో మనిషిని అంటే ఇంకొక ఎవరైతే ఉన్నారో కొత్త మనిషిని నియమించి మళ్ళీ పూర్తి బాధ్యతలు ఒప్పచెప్పి దాని తర్వాత ఏం చేయాలన్నది ఆలోచన చేస్తారు. కాబట్టి ఇది నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టుకు అనుకూలం అనుకుండొచ్చు, మేము సరిపోతాం అనుకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. ఏదైతే మీ సేవ చేయాలనుకుంటారో, మీ సేవను విద్యార్థుల కోసం సేవ చేయాలనుకుంటారో అటువంటి ఉత్సాహకులు ఎవరుతున్నారో వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే ఒకవేళ సానుకూలంగా వచ్చినట్టయితే మీకే వచ్చినట్టయితే మీ యొక్క ఏదైతే ఎయిమ్స్ ఉండవు అంటే లక్ష్యం ఒక నిర్దేశన వాళ్ళకి ఎవరికైతే చేయాలనుకుంటున్నామో అటువంటి వాళ్ళకి ఏమైనా మంచి చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్ కూడా ఉపయోగించుకోవచ్చు.
కాబట్టి ఎవరైనా ఉంటే చేయాలనుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.